ఇప్పుడు అది ఉమ్, ఆ రోజున ఉన్నటువంటి 200 నుంచి ఇప్పుడు ఎంతకొచ్చింది? 100 నుంచి 80 100 నుంచి ఉమ్, ఇప్పుడు అదేది 2000 నుంచి ఇది 2023. ఉమ్, ఇప్పటికి వాళ్ళకి ఎంత పెరిగింది? ఉమ్, 300 రూపాయలు పెరిగింది. ఉమ్, ఇప్పుడు 300 ఇస్తున్నారు ఉమ్, పనికి ఉమ్, ఆ ఊళ్ళో. వేరే చోట్ల వదిలేయండి, అక్కడ వాళ్ళకి 300 ఇస్తున్నారు. ఉమ్, ఇదివరకు అప్పుడు ఒక 15-20 ఏళ్ల క్రితం ఒక భవన నిర్మాణ కార్మికుడికి 300 రూపాయలు ఇస్తే ఇప్పుడు 500 ఇస్తున్నారు. ఉమ్, అప్పుడు 500 ఇచ్చే మేస్త్రికి ఇప్పుడు 700 ఇస్తున్నారు. ఇది కదా. ఉమ్, అంటే ఒక 15-20 ఏళ్లలో వీళ్ళ కూలీ డబ్బులు ఎంత పెరిగింది? ఉమ్, అదే టైంలో ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసిన ఉద్యోగి అప్పుడు ఒక 10,000 జీతం అనుకుందాం, ఉమ్, ఇప్పుడు ఎంతకు వచ్చి ఉంటాడు? ఉమ్, 30,000 40,000కి వచ్చి ఉంటాడు కదా. అవును. ఇతనికి 100 200 300 500 1000 రెట్లు పెరిగితే ఉమ్, వాళ్ళ జీవితంలో డబ్బులు అయితే కూడా తట్టుకోలేరంటే ఎట్లాగా? ఉమ్, అయితే దానికి నిరుద్యోగానికి ఏం సంబంధం లేదు. ఉమ్, నిరుద్యోగానికి సంబంధం ఏంటంటే ఉద్యోగం చేసే ఇష్టత లేనటువంటి వాళ్ళతో. ఉమ్, ఉద్యోగాలు బోర్డు ఆపరేషన్ మీరు చూడండి, ఆదివారం పూట్ల క్లాసిఫైడ్స్ చూడండి, అవును. ఎన్ని వందల యాడ్లు ఉంటాయండి. అవకాశాలు ఉన్నాయి, చాలా కానీ ఉన్నాయి. నాకు ఇది వేస్ట్, ఇది ఆఫ్టర్ ఆల్ ఇదేంటి అనుకున్నప్పుడు ఏం లేదు. ఇప్పుడు నేనైతే దొరికిన ప్రతి దాంట్లో దూరిపోవడానికి ట్రై చేశాను. ఎక్కడ అవకాశం అప్పట్లో ఈ సెక్యూరిటీ డిపాజిట్లు అనేవాళ్ళు, అవును. అది